దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత 4వ అధ్యాయం చదువుతున్నాం. ఈరోజు 4వ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయి. దానిలో 24వ శ్లోకం. ఈ అధ్యాయం పేరు జ్ఞానయోగం. చెప్పండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అనువాదం తాత్పర్యం. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా లగ్నమైన వ్యక్తి నిస్సందేహముగా ఆధ్యాత్మిక జగత్తును తప్పక చేరును. అర్పించేటువంటిది ఆధ్యాత్మికమైనది. అర్పించినటువంటిది ఆధ్యాత్మికమైనది. చేయనటువంటి ఆధ్యాత్మిక వ్యాపారములు అయి ఉండుట అందుకు కారణం. ప్రభుపాదుల వారి తాత్పర్యం. కృష్ణ చైతన్యంతో కూడిన వ్యాపారములు ఎవరికైనా కూడా చివరికి ఆధ్యాత్మిక గమ్యాన్ని చేర్చగలవని ఇచ్చట వర్ణింపబడింది. కృష్ణ చైతన్యమునందు వివిధములైన వ్యాపారములు కలవు. భౌతిక కాలుష్యమునందు తగులుకొనిన బద్ధజీవి భౌతిక వాతావరణంలో పనిచేయక తప్పదు. అయినా అతడు ఆ వాతావరణం నుంచి బయటపడగలడు. బద్ధజీవి భౌతిక వాతావరణం నుంచి బయటపడగల విధానమే కృష్ణ చైతన్యం. ఉదాహరణకు పాల పదార్థాలు అతిగా తింటే, మిల్క్ ప్రోడక్ట్స్ మనం ఎక్కువ తిన్నట్టయితే కడుపు ఉబ్బరించి రోగి, అంటే మరీ అతిగా పాలు తాగితే, అతిగా పాల పదార్థాలు తింటే దానివల్ల మన అజీర్ణం, ఆ విధంగా వ్యక్తి రోగి అవుతాడు. ఆ రోగాన్ని సరిచేయడానికి పెరుగు, మనకి ఎప్పుడైనా జీర్ణశక్తి లేనప్పుడు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం పెరుగు అన్నం తిన్నట్లయితే, అంటే పాల పదార్థాలు తింటే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి సమాధానంగా పాలనే పెరుగుగా చేసి
దాన్ని వాడితే మనకి ఆ డైజెషన్ మళ్ళీ సరి అవుతుంది అని ఆయుర్వేదంలో. అదే రకంగా మనిషి ఇంద్రియ తృప్తి కోసం కర్మలు చేస్తూ ఉంటాడు. అవే కర్మల్ని మనం కృష్ణుడి జ్ఞాపకంతో కృష్ణుడి చెప్పినట్లుగా కృష్ణుడి ప్రీతి కోసం చేస్తున్నట్లయితే అటువంటి కర్మలు మనల్ని ఆరోగ్యమైనటువంటి మనస్సుకి తీసుకొస్తాయి. భౌతిక ప్రపంచంలో వ్యాపారములు ఎంత ఎక్కువ కృష్ణుడు చెప్పినట్లుగా చేయబడినా అంత వాతావరణం ఆధ్యాత్మికీకరింపబడిన. బ్రహ్మం అనే శబ్దానికి తెలుగు అర్థం ఆధ్యాత్మికం. భగవంతుడు పరమ ఆధ్యాత్మిక పురుషుడు. అతని దివ్య శరీరం నుంచి కాంతి, దాన్ని బ్రహ్మజ్యోతి లేదా ఆధ్యాత్మిక తేజము ఉన్నదంతా కూడా ఈ భగవంతుడి శక్తిలోనే ఉన్నది. కానీ ఆ జ్యోతి ఇంద్రియ తృప్తిచే ఆవరింపబడినప్పుడు భౌతికమని చెప్పబడిన. ఈ భౌతికమైన తరను కృష్ణ చైతన్యంతో వెంటనే తొలగించవచ్చు. ఆ విధంగా కృష్ణ చైతన్యం కొరకు అర్పించబడినది అర్పితమైన వస్తువు, గ్రహించువాడు, గ్రహించు విధానము, అర్పించువాడు, ఫలితములు అన్నీ కలిసి బ్రహ్మము లేదా పరమ సత్యము అనబడిన. మాయ ఆవృతమైన పరమ సత్యము భౌతికమని పిలువబడిన. పరమ సత్యము కొరకు దానిని వాడించో భౌతిక వస్తువు తన ఆధ్యాత్మిక గుణాన్ని తిరిగి పొందును. మాయా చైతన్యమును బ్రహ్మముగా మార్చుటకు కృష్ణ చైతన్యం సరి అయిన విధానం. మనస్సు కృష్ణ చైతన్యంలో లగ్నమైనప్పుడు దాని సమాధి అని చెప్పుదురు. అట్టి దివ్య చైతన్యంలో చేయు ఏదైనా కూడా యజ్ఞము లేదా భగవంతుడి కొరకు చేయు కార్యమని చెప్పబడును. అటువంటి చైతన్య ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో అర్పించువాడు, అర్పించేటువంటిది, గ్రహించేటువంటిది, కర్త, ఫలితము అన్నీ కూడా అవి భగవంతుడి దగ్గరికి కొనిపోవను. అదే కృష్ణ చైతన్య విధానం. ఇక్కడ ఈ సంసారంలో ఆత్మ తెలియని వాళ్ళు, భగవంతుడు తెలియని వాళ్ళు అందరూ మామూలుగా 99% మందికి దేవుడు ఎవరో తెలీదు, నేనెవరు, ఆత్మ అంటే ఏందో తెలీదు. కానీ వాళ్ళందరూ కూడా బతకడానికి వాళ్ళంతా కుటుంబం అని లేదా ఉద్యోగం అని లేదా అవసరాలని పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు మనం మాయలో పడి బతుకుతున్నారు. మాయలో పడి బతుకంటే ఈ శరీరం మనం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఒప్పుకుంటారు కదా. ఈ శరీరం మనం కాదు. ఇప్పుడు మీరు నన్ను చూసి ఇది కాషాయ గుడ్డలు, మీరు నన్ను కాషాయ గుడ్డలతో గుర్తుపెట్టుకుంటే రేపు నేను తెల్లగొడ్డలు వేసుకొస్తే నేను అదే వ్యక్తినా వేరే వ్యక్తినా? అదే వ్యక్తిని కదా. ఇప్పుడు ఈరోజు కాషాయ గుడ్డలే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాడు, మన హీరో ఉన్నాడు ఇక్కడ, ఈయన లాస్ట్ జీన్స్. ఈరోజు ఆయన బ్లూ బాయ్ లాగా బ్లూ గుడ్డలు వేసుకున్నాడు. ఈ పక్కన ఉన్నాడు ఇంకో ఆయన నల్లగొడ్డలు వేసుకున్నాడు. పక్కన ఆయన లైట్ గ్రీన్. ఇప్పుడు రేపు నువ్వు ఇంకో రకమైన గుడ్డలు వేసుకోవచ్చు, కానీ వ్యక్తి మాత్రం ఆయనే కదా. మనం ఏ గుడ్డలు మార్చినా వ్యక్తి అతనే ఉంటాడు. అదే రకంగా మనం చేసిన కర్మలను బట్టి, మన కోరికలను బట్టి
మన యొక్క కోరికలు కర్మలు దాన్ని బట్టి మనకి రకరకాల శరీరాలు. మీరు దేవుణ్ణి అడగడానికి లేదు, నాకు ఆడ శరీరం ఎందుకు ఇచ్చావు, నాకు మగ శరీరం ఎందుకు ఇచ్చావు. వాళ్ళు అడుగుతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. బంగ్లాదేశ్ హిందువులు మనం బంగ్లాదేశ్ ఎందుకు పుట్టాం అంటే మైనారిటీలు, ఇక్కడ మైనారిటీలు ప్రశాంతంగా బతుకుతున్నారు, కానీ అక్కడ మైనారిటీలు చంపుతున్నారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. మరి వాడు నాలాంటి మనిషే, వాళ్ళు నా మీద దాడి చేయట్లేదు మైనారిటీస్, నేను ఎందుకు వాళ్ళు తొలగిపోవాలి. అంటే మనం ఎప్పుడైనా దాన్ని అంటారు అఫెన్సివ్ డిఫెన్స్ అంటారు. అఫెన్సివ్ అంటే మీరు కలబెడుతున్నారు, పనిలే మీ బతుకు మీరు బతకచ్చు, దాన్ని అఫెన్సివ్ అంటారు. డిఫెన్సివ్ అంటే నన్ను కలబెడుతుంటే నేను కొట్లాడక తప్పడం లేదు, నన్ను కలబెడుతుంటే ఏం చేయాలి, మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకంగా ఇక్కడ ఈ శరీరం మనం కాదు, ఈ సంసారంలో మనం పర్మనెంట్ కాదు. మరి ఇక్కడ మనం సొంత ఇల్లని మనవాళ్ళని ఇట్లంతా మనవాళ్ళు అంటూ ఉంటాం. వాళ్ళు చనిపోతారు, అడ్రస్ ఏమైనా ఉంటుందా, అడ్రస్ మీ ముత్తాత గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, నో అడ్రస్. మరి మీ వాళ్ళైతే మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీ అబ్బాయి అమెరికా పోతాడు, ఎక్కడున్నాడే మీ అబ్బాయి అమెరికాలో, మా అబ్బాయి చికాగోలో ఉన్నాడు సార్, మా అబ్బాయి వాషింగ్టన్, మీ అబ్బాయి కాబట్టి మీరు కాంటాక్ట్లో ఉంటారు. మీ అబ్బాయి అమెరికా పోయాడు, తెలియదు వాడు ఎక్కడ ఉంటున్నాడు అంటే మీకు ఆయనకి ఏం సంబంధం అన్నట్టు. మీ వాళ్ళైతే మీకు సంబంధం ఉండాలి, తెలిసి ఉండాలి. ఆ రకంగా నిజంగా మనకి ఈ శరీరంతో నిజంగా సంబంధాలు ఉన్నట్లయితే మనం పర్మనెంట్గా, కానీ ఇవి కాదు. ఈరోజు ఒక ఆమెని కూతురు అంటారు, ఆ తర్వాత అబ్బాయి ఇంకోటికి భార్య అవుతుంది, ఆ తర్వాత ఇంకోటికి తల్లి అవుతుంది. అంటే సంబంధాలు మారిపోతున్నాయి. ఇంతకుముందు ఈ సంబంధాలు ఏం లేవు, బస్ ఫలానా ఈ సుమతి మాతాజీ కూతురు బస్. ఆ తర్వాత మనం మారిపోయాం, పెళ్ళైన తర్వాత వాడి భార్య, అమ్మాయికి తల్లి ఇటు తయారవుతుంది. తర్వాత ఆ సుమతి మాతాజీ ఉండదు, ఆ టైం అయిపోయింది, గాన్. ఇంకెవరున్నారు, ఫోటోలో మిగులుతుంది. మీ అమ్మ ఎక్కడ మిగులుతుంది, ఫోటోలో. మీ అమ్మ ఎవరంటే, కానీ ఆ ఫోటోలో ఉన్నటువంటి శరీరం ఎక్కడికి పోయిందో మట్టిలో కలిసిపోయింది. ఎంత ఫూలిష్నెస్. మీ అమ్మ ఎవరంటే మీ అమ్మ పోతుంది, ఆ గోడకి ఎక్కుతుంది ఫోటో, మా అమ్మ ఫోటో. ఆ ఫోటో ఇప్పుడు ఆ శరీరం ఎక్కడికి పోయిందంటే మట్టిలో కలిసిపోయింది. మరి ఆ శరీరాన్ని పూజించి అర్థమైంది, దాన్నే మాయ అంటారు. మాయ అంటే లేనటువంటిది మీరు ఊహించుకుంటున్నారు. అది మట్టిలో కలిసిపోతే ఇంకా ఆ శరీరాన్ని బట్టి మీరు దండాలు పెడుతుంటే ఏమవుతుంది, ఆ శరీరమే లేదు కదా, ఎక్కడికి పోతుంది. అంటే సంసారంలో మనం ఏం ఫోటోలు పెట్టుకోవాలా, మేము ఈయన ఫోటో పెట్టుకుంటాం. మీరు అనొచ్చు ఆయన కూడా పోయాడు కదా సార్, ఆయన లేడు కదా ఇప్పుడు, ఆయన 1977లో పోయాడు, ఆయన పోయాడు, ఆయన ఫోటో. కానీ ఆయన తన శరీరాన్ని పూర్తిగా భగవంతుడి సేవలకు అంకితం చేశాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఈ శ్లోకం ఆయనకు అప్లై అవుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతో బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈరోజు మనం చదువుతున్న శ్లోకం బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. వాళ్ళుగా బ్రహ్మ, మీరంతా బ్రహ్మలో ఉన్నారు, కానీ ఇక్కడ చదువుతున్నది బ్రహ్మన్, అది వేరు. బ్రహ్మ వేరు, బ్రహ్మన్ వేరు. భ్రమ అంటే భ్రాంతి. అంటే ఏ భాషలో కూడా కొద్దిగా స్పెల్లింగ్లు మారిపోయాయంటే దాని అర్థం మారిపోతుంది. అలాగే ఇక్కడ సంస్కృతంలో భ్రాంతి భ్రమ అంటే మనం కలలు కంటున్నాం అనుకుంటున్నారు మీరు, కానీ అది వాస్తవం కాదు. కానీ బ్రహ్మన్ అంటే ఆత్మ
అది సత్యం, మనకి తెలియదు. తర్వాత పరబ్రహ్మన్ అంటే భగవంతుడు, బ్రహ్మన్ పరబ్రహ్మన్, ఆత్మ పరమాత్మ. తర్వాత ఈశ్వర్ పరమేశ్వర్ అంటే 2 శబ్దాలు ఉన్నాయి. ఈశ్వరుడు పరమేశ్వరుడు, ఇది తేడా అయింది. బ్రహ్మన్ పరబ్రహ్మన్, ఆత్మ పరమాత్మ. సో ఎవరి ఫీల్డ్ వాళ్ళది. మీరు లాయర్ అయితే మీకు లా టెర్మినాలజీ, దీని అంటారు ఆధ్యాత్మిక టెర్మినాలజీ. సో మనం బతుకు తెరువుకి మెడికల్ టెర్మినాలజీ, లీగల్ టెర్మినాలజీ, అకౌంట్స్ టెర్మినాలజీ, రకరకాల ఏ ఫీల్డ్ అయితే మంది. కానీ అందరికీ అవసరమైనటువంటిది ఆధ్యాత్మిక టెర్మినాలజీ. అంటే బతుకు తెరువు కోసం అంటాడు ఆది శంకరాచార్యులు ఒక శ్లోకాలు అంటాడు, ఈ పొట్టబోసుకొని బహుకృత వేష ఈ ఉదరపూర్తి కోసం మనం నానా రకాల పనులు చేస్తున్నారు జనాలు. ఒక వ్యవసాయం అందుకే అడగాల్సి వస్తుంది, మీరేం పని చేస్తారు, మీరు ఏం పని చేస్తారు. వాడు పొలం పని అంటాడు, వాడు రిక్షా తొక్కుని బతుకుతుంటాడు, వాడు డ్రైవర్ పని చేస్తున్నా అంటాడు, ఇంకో ఆయన వాచ్మెన్ పని చేస్తున్నా అంటాడు. ఇవన్నీ కూడా ఉదరపూర్తి కోసం బహుకృత వేషాలు. ప్రతి మనిషి తనకు ఉండేటువంటి యోగ్యతలను బట్టి ఏదో బతకడానికి కింద మీద పడుతూ ఉంటాడు. పర్వాలేదు, మనం ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదో విధంగా దాని డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం ఎవరిని తక్కువగా చూడడానికి లేదు. ఆయనకుండే ఏర్పాటు, ఆయన జేబులు కొట్టి బతకటం లేదు. ఆయన అబద్ధాలు చెప్పి కష్టపడి రిక్షా తోలి వాటెవర్ అంటే వాళ్ళ పనులు. బేల్దారి మేస్త్రి అంటాడు, వాడు ఎలక్ట్రీషియన్ అంటాడు, వాడు ప్లంబర్ అంటాడు, నానా రకాల వ్యాపారం ఈ సంస్థ. వీటన్నిటికీ పైన మన పని ఏంటి అంటే, మీరు దేవుణ్ణి వదిలేసి రావడం వల్ల అదే కదా. ఇందాక ఒక పాప వచ్చింది, ఆ పాప తల్లితో ఉంటే చాలు. తల్లి బాధ్యత, తిండి తిందా లేదా, ఏం తినాలా, పొద్దున్న ఏం తినాలా, మధ్యాహ్నం తల్లి చూసుకుంటుంది. ఆ తల్లిని వదిలేసి మార్కెట్లో మిస్ అయిపోతే ఆ అవసరాలు ఎవరు చూసుకుంటారు? గాలికి వదిలేసినట్టు. ఎవడో బుద్ధి పుట్టి పాప, చిన్న పాప బజార్లో ఏడుస్తుంది, తిరుగుతుంది, ఏదైనా బిస్కెట్ ఇచ్చిపోతాడు, వాడి చేతిలో ఉండేదేదో ఇచ్చిపోతాడు. కానీ తల్లిదండ్రులకి ఉంటే పూర్తి సేఫ్టీ. తల్లిదండ్రులు ముందే ప్లాన్ చేస్తూ ఉంటారు, 3 సార్లు తిండి పెట్టాలి, ఏం పెట్టాలి అని. పాయింట్ వచ్చి మనమంతా కూడా దేవుడితో సంబంధం వదిలిపెట్టడం వల్ల మనంతా కూడా నానా రకాలుగా అగచాట్లు పడుతున్నాం. కానీ ఎప్పుడైతే మనకి నేనెవరో తెలుసుకుని నా ఒరిజినల్ సంబంధం, ఎన్ని సంబంధాలు కాదు, ఎన్ని తెగిపోయేటువంటి సంబంధాలు, కాలంతో పాటు ఎన్ని కనుమరుగయ్యేటువంటి సంబంధాలు. కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, పరమాత్ముడు ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడు దాకా మనకి ఈ జీవితం దొరకదో మనం తెగిన గాలిపటంలాగా పోతూ ఉంటాం. మనకి జీవితం అంటే విసుగు వచ్చేదాకా, లేదా భయం పుట్టేదాకా, లేదా మనకి జీవితం అంటే వెగటు పుట్టేదాకా. మీరంతా ఈ సంసారంలో ఇంకా ఏదో సుఖపడతామని అందుకే మీకు పోతే మీకు కూడా మాలాంటి అవగాహన కలిగితే మీరు ఇదే పని పెట్టుకుంటారు. మీరు కూడా బస్ ఏదో బతకడానికి పని చేసుకుని పోయి నేను ఇదే బతుకంతా ఇదే విధంగా జన్మలు నేను ఈ విధంగా మళ్ళీ బతకడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం మీకు ఇష్టం ఉండొచ్చు, ఏంటంటే పిల్లకాకి మామూలు పెద్ద కాకి అన్ని అలవాటు, ఆ చెత్త కుండీలు ఎత్తుక్కోవడం అని కూడా మనకి ఇంకా అనుభవం లేదు. అంటే ఎత్తుక్కుంటూ ఉంటుంది ఈ చెత్త కుండీల దగ్గర, ఆ కుళ్ళు కంపు కెలుక్కొని తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకి వెగటు పుడుతుందో, మనకి విరక్తి కలుగుతుందో, అప్పుడు మనం నెక్స్ట్ అసలేంది జీవితంలో ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఆ స్టేజ్ వస్తుంది. అప్పుడు మన జీవితంలో ఒక మార్పు. అంటే మనం అన్క్లీన్గా బతకము. భక్తుడు అంటే
ఆయన వెనకాలంతా తయారీ ఉంటుంది. ఎందుకంటే మీరు బతికే పద్ధతులన్నీ కూడా వదిలిపెట్టాడు. ఆయన కొత్త జీవిత విధానంలోకి వచ్చాడు. మేము బతికే విధానాన్ని ఇక్కడ చెప్పినట్టుగా మేము ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాం. మీరు ఆలోచించినట్లయితే ఏంది ఆధ్యాత్మిక సార్, మీరు కూడా నిద్రపోతున్నారు, మీరు కూడా వండుకుంటున్నారు, మీరు కూడా తింటున్నారు, మీరు కూడా డబ్బులు దండుకుంటున్నారు. ఆధ్యాత్మిక ఏంది, భౌతిక ఏంది, ఈ మాటలు గాలిడి ఏంది అనిపిస్తుంది కదా. అదే మీరు అనుకోవచ్చు, వాడేవాడు బాటనీ సబ్జెక్ట్ చెప్పి లెక్చరర్, ఇంకోడేవాడు ఇంజనీరింగ్ కాలేజీలో, మీరేందు భగవద్గీతని మీ వ్యాపారంగా పెట్టుకుని మీరు అది ఇది జనాలకి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఇది సరే సరే. కానీ మీరు దీన్ని దగ్గర ఉండి అధ్యయనం చేసినట్లయితే మీరు ఇది నా జీవితంలో వేరొక ఆశయము, వేరొక అనుభవము, వేరొక పద్ధతిలో బతకడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి మేము కూడా కుటుంబాలు ఉన్నాయి. నేను మందిరంలో ఉంటున్నా అంటే నేను ఎవరికో పుట్టుంటాను కదా. నేను ప్రస్తుతం మందిరంలో ఉండి జగన్నాథుడు ఆయన మా తండ్రి, మేము జగన్నాథుడి యొక్క దాసులు, ఆయన సేవ చేస్తున్నాం, మా జీవితం గడుస్తుంది. మీరు పూర్వతరలాగిపోతే ఇది సరే, మీరు ఇప్పుడు మందిరం నడుపుతున్నారు, దేవుడికి సేవలు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు, పర్వాలేదు. కానీ మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీకు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. కానీ ఇప్పుడు మేము ఆధ్యాత్మిక అక్కడ మీకు తేడాలు అర్థం అవడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, భౌతిక జీవితం అంటే ఏంటి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండి నేర్చుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంటికి వెళ్తావా లేదా, నువ్వు ఇంటికి పోతూ ఉంటుంది, వీకెండ్లో ఇంటికి పోతుంది వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ నాన్న. కానీ వాళ్ళ మధ్యలో ఉండడంలో కొంత మార్పు. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం కలిసి ఉంటున్నాము, మనం కలిసి దేవుడికి సేవలు చేయాలా. పైగా సంబంధాలు ఉంటాయి, ఎవరికి పుట్టే వాళ్ళని అమ్మానాల్సిందే, ఎవరు పుట్టించారో నాన్న అంటాం. కానీ లోపల అవగాహన మారుతుంది. ఈ ఉపాధుల మధ్యలో, ఉపాధులు అంటే డెసిగ్నేషన్స్, నేను కూతుర్ని, వీళ్ళు నా తల్లిదండ్రులు, ఈ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వ్యవహారికానికి నేను ఆత్మనైనా కూడా ఓ ఆత్మ అంటే నేను ఎవరిని పిలుస్తున్నట్లు లెక్క, ఎవరికి తెలుసు. నేను ఓ ఆత్మ అంట, నేను మాధురి అనగా నన్ను పిలుస్తున్నాడు స్వామి, సుమతి అంటే మీరు ఇలాగా. అంటే లోపల అవగాహన, నేను ఆధ్యాత్మికంగా డీల్ చేస్తున్నా. కానీ సంసారం ప్రాక్టికల్గా బతకడానికి నువ్వు పని చేయని చెప్పడానికి నేను మిమ్మల్ని సుమతి అని పిలవాలి. కానీ నాకు మీకు ఉండే సంబంధం, నేను మీ ఏ పనుల్లో పెడుతున్నానో ఇవన్నీ కూడా మీకు భగవంతుడితో సంబంధం కలగడానికి మీ చేత కూరలు తరిగిస్తున్నా. మామూలుగా ఎక్కడ వంటలు వండినా కూడా కూరలు తరగాల. కానీ ఇక్కడ మనం తరిగి దేవుడి కోసం వండుతున్నాం అనేటువంటి ఆలోచనతో చక్కగా శుభ్రంగా ఉండి ముందు దేవుడికి నైవేద్యం పెట్టి, అంటే కూరలు తరగడం అదే, కానీ మధ్యలో మన ఆలోచనలో దేవుడు వస్తున్నాడు. అంటే దేవుడు వస్తున్నాడు. కూరలు తరిగేప్పుడు మీరేమనుకుంటారు, ఈరోజు జగన్నాథుడికి బెండకాయ కూర నైవేద్యం పెట్టబోతున్నాం. అదే మీరు చిక్కుడుకాయ కూర కదా ఈరోజు వండింది, చిక్కుడుకాయలు, ఇలా చిక్కుడుకాయలు వలుస్తారు. నేను తింటాను తెలుస్తుంది వీళ్ళు భక్తితో వండారా లేదా. చిక్కుడుకాయ కూర పొద్దున మందిరంలో చిక్కుడుకాయ కూర వండారు. దాని నిండా ఏమంటారు, చిక్కుడుకాయ తీసినప్పుడు ఏమొస్తుంది, అది ఈ నెల ఆ నెల అంటారు. మన చిక్కుడుకాయలు తినే విధానం తెలుసు కదా. దానికి ముందు పైన కింద దాంట్లో తీసేస్తాం.
ఏమంటారు మాత మీ కడప వాళ్ళు? నాన్ సెన్స్. సరైన శబ్దం అంటే చిక్కుడుకాయలు తీసేప్పుడు పైన కింద గిల్లుతారు, గిల్లి దానికి ఉండే పీచు అనొచ్చులేండి. ఇది తినేప్పుడు నేను తింటున్నాను అనుకోండి, తింటుంటే పీచుంటే మింగలేరు. ఇది పీచే. మీ హైదరాబాద్లో పీచ్ అంటారా? మాకండి మీ నెల్లూరులో ఏమంటారా? పీచ్. చిక్కుడుకాయకి మేము కృష్ణా జిల్లా వాళ్ళం. పైనుండి ఆ నెల తీయడం ఈ నెల తీయడం అంటారు. రెండు వస్తాయి, ఇటుపక్క తీయాలి. నేను తినేప్పుడు వీళ్ళు సుమతి మాతాజీ, మాధురి వీళ్ళంతా, నవీన్ వీళ్ళంతా శ్రద్ధతో తీసారులే తెలిసిపోతుంది. వాళ్ళు సగం తీసి సగం తీయకుండా ఉంటే మీరు నవ్వులుతుంటే మీకు వెంట్రుకల్లాగా ఆకలి కొద్దిగా అక్కడ మిగులుతుంది, దాన్ని మీరు మింగలేరు. అంతే. అట్లా ఉంటే ఏదైతే ముక్కలే కాదో అది మీరు మింగడానికి కొద్దిగా సందేహిస్తారు. అయితే కడుపు నొప్పి రావచ్చు, కడుపులో చుట్టగా ఉండొచ్చు, అరగదు, అంతే కదా పీచు. మీరేం చేస్తారు? ఆ అన్నమును చిక్కుడుకాయ కూర కలుపుకొని తింటారు. ఆకలి మళ్ళీ అది మిగిలిందంటే వీళ్ళంతా పిచ్చి కబుర్లు చెబుతూ జాగ్రత్త చేయలేదు. మామూలుగా బెండకాయలు దొరికేప్పుడు కొద్దిగా దానిలో పురుగులు ఉండొచ్చు, అప్పుడప్పుడు పురుగులు ఉంటాయి. మీరు తరిగేప్పుడు తర్వాత మీరే తినాలి, అంతే కదా. ఏదో హోటల్లో అయితే కట్ చేసి పారేస్తాడు వండేవాడు, ఒకడు తినేది ఇంకోడు. మనకెందుకు లేదు, పోతే పోయింది. అక్కడ హోటల్లో కూడా గొడవలు అయిపోతాయి, డబ్బులు కూడా కట్టాడు. 150 రూపాయలు ప్లేటు డబ్బులు కట్టి కూర్చుంటాడు. బస్ ఆ ప్లేట్లో పురుగు వచ్చిందంటే మీరు డబ్బులు కడతారే, అది పురుగు పెడతాను. వాడు కూడా ఏం అనడానికి లేదు, నోరు మూసుకోవాలి వాడు కదా. దానికి భయపడి వాళ్ళు జాగ్రత్తగా వండుతారు. మనం దేవుడికి వండుతున్నాం, ఆ తర్వాత మనమే తినాలి. అది కానీ తీసేప్పుడల్లా అన్ని ఈనెలన్నీ కూడా తీసేసి అది తింటుంటే అప్పుడు మీకు ఆఖరిలో మీకు ఆ పీచు మిగలకపోతే దట్ మీన్స్ వంట బాగానే ఉండారు, చక్కగా స్మూత్గా తినంత కడుపులోకి కదా. మిగిలిపోతే మధ్యలో ఉమ్మేయాలి, పక్కన పడేయాలి. పాయింట్ వచ్చి మనం మాట్లాడేది ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం. ఇక్కడ చెప్పేది ఈరోజు శ్లోకంలో ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? నేను ఇక్కడ బ్రహ్మార్పణం. ఏదైనా మీరు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ముందు మీకు అర్థమైతే నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఎందుకంటే బతకడానికి డబ్బులు కావాలా, నేను ఎందుకు బతుకుతున్నాను, నేను ఆత్మని ఈ శరీరంలోకి వచ్చి నేను శరీరం ద్వారా నానా ఇబ్బందులు పడుతున్నాను, నేను ఇంకా ఈ విధంగా మళ్ళీ జన్మలెత్తి ఇబ్బంది పడదలుచుకోలేదు, కాబట్టి నేను ఆత్మ సాక్షాత్కారం కోసం బతుకుతున్నాను. కానీ మీరు డబ్బులు సంపాదించేప్పుడు ఏమనుకుంటారు? నేను బతికి భగవంతుడి భక్తి చేసుకోవాలా, దాన్ని ఏమంటారు? బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అంటే నా జీవితాన్నే నేను ఈ కాషాయ గుడ్లు వేసుకుంటే భగవంతుడికి అంకితం చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా మీరు మందిరంలో బతుకుతున్నారని మీకు కొంత అవగాహన కదా. నేను నా జీవితాన్ని భగవంతుడికి అర్పించాలా, ఉన్న బాధ్యతల మధ్యలో పిల్లల్ని చూసుకోవాలా, సంపాదించుకోవాలా, జీవితాన్ని భగవంతుడితో లింక్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు కాషాయ గుడ్లు వేసుకున్నారా, ప్యాంటు షర్ట్ వేసుకున్నారా, మందిరంలో ఉంటున్నారా, బయట తేడా ఏం లేదు. మీరు ఇది నేర్చుకుంటారు మా దగ్గర ఆత్మజ్ఞానం, భగవంతుడి గురించి. మీరు ఇంకా బయట ఇంట్లో ఉంటున్నా కూడా ఇదే ఆలోచనలతో బతుకుతారు. ఇంట్లో కూడా మీరు ఎందుకంటే నేర్చుకున్నారు ఏ విధంగా మనం భగవంతుని మరిచి బతకూడదు, ఏ విధంగా భగవంతుని మర్చిపోకుండా అలా బతకాల. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, డోంట్ ఫర్గెట్ కృష్ణ. దిస్ ఈజ్ కాల్డ్ సక్సెస్ ఫార్ములా. మనం దేవుని గుర్తుపెట్టుకపోయినా కాలం అనేది ఆగదు. భగవంతుడు గుర్తుపెట్టుకున్నా చావాల్సిందే, భగవంతుని నిర్లక్ష్యం చేసినా కూడా చావాల్సిందే. అంటే
మేము భగవంతుడు బాగా భజనలు చేస్తున్నాము, అందుకని మాకు ముసలితనం రాదా అయింది. మేము బాగా భగవంతుడు చెప్పినట్టుగా మేము టీ కాఫీలు వదిలిపెట్టాము, ఉల్లిపాయలు వదిలిపెట్టాము, అటని చెప్పి మాకు చావు రాదా అయింది. ఇవి ఎవరు తప్పించుకొని తినంటారు? ప్రకృతి నియమాలు. కానీ మీరు బతుకుతో ప్రకృతి నియమాలకు బానిసలై మళ్ళీ ఈ ప్రకృతిలోనే జన్మించడానికి మీరు పోతున్నారు. ఎన్ని మాటలు ఇంతకుముందు మీరు జన్మెత్తారు, మళ్ళీ ఎన్ని మాటలు మీరు జన్మ ఎత్తబోతున్నారు. మీరు కృష్ణుని పట్టుకోకపోతే మీరు మళ్ళీ 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 వద్దనుకున్నా కూడా నాకు వద్దురా బాబు ఈ ముసలితనం, ఈ చావు, ఈ రోగాలు. కానీ మీకు దేవుడితో సంబంధం లేకపోతే మీ ఆలోచనలు సంసార పరంగానే ఉంటాయి, సంసారంలో జన్మ ఎత్తాల్సిందే. బట్ ఈరోజు శ్లోకంలో బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అంటే మీరు ఏది మీ దగ్గర మీ తల్లిదండ్రుల్ని మీరు పోషిస్తారు, కుక్కల్లాగా వాళ్ళని పోషిస్తున్నారు. కుక్కలకి తిండి పెడతారు, మీ తల్లిదండ్రులకి తిండి పెడతారు కదా. కానీ మీరు మనుషులైనట్లయితే నా తల్లిదండ్రులు ఎందుకు భక్తి చేయటం లేదు, వాళ్ళకు కూడా నేను కొద్దిగా ఆ కృష్ణ సంబంధ జ్ఞానాన్ని ఇవ్వాలా. మీరు అంటారు, మీరు ఖాళీగా కూర్చుంటారు, అమ్మ నువ్వు ఖాళీగా కూర్చున్నావు, కొద్దిగా హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవచ్చు కదా, ఇది చదవచ్చు. నువ్వు ఖాళీ టైంలో కొద్దిగా నువ్వు ఆ టీవీలు చూడడం కంటే రామాయణం భాగవతం చదువుకోవచ్చు కదా. అదే చదువుకోవడం అంటే మీకు మెల్లిగా దేవుడి మీద ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను మీలాగిన ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరిగాను, దేవుడు అర్థమైనప్పుడు ప్యాంట్ షర్ట్తో తిరుగుతూ పనిచేస్తూ హరే కృష్ణ అన్న. ఆ తర్వాత నాకు బాధ్యతలు పూర్తవుతుంటే నేను కొత్త బాధ్యతలు ఎత్తుకోకుండా మేము ఇట్లాంటి ఆడవాళ్ళతో అంటూ ఉంటాం, పిల్లలు గాను అదే వాడు మనవాడిని చూసుకోవాలంటే ఇప్పుడు మన అదే అక్కడి నుంచి స్వర్ణభారతి అక్షర విద్యాలయం నుంచి ఓ టీచర్ వచ్చింది. టీచర్ వచ్చి ఆమె జీవితంలో బాగానే దెబ్బలు తింది. మొగుడు చనిపోయాడు, ఆడపిల్ల పుట్టింది, ఆ ఆడపిల్లకి పెళ్ళి ఇంకో ఆడపిల్ల పుట్టింది, కూతురికి పెళ్ళైంది. ఇప్పుడు ఉంటుంది పాప మనవరాలను చూసుకోవాలి కదా స్వామి అంటుంది. అంటే తనకు పుట్టిన కూతుర్ని చూసుకుంది, ఆ కూతురు మళ్ళీ ఇంకో కూతుర్ని పుట్టించింది. అంటే ఈమెకి జీవితంలో ఉద్దేశం తెలియకపోతే ఇట్లాంటి కబుర్లు చెబుతారు. పాప బుల్లి మనవరాలు సార్, బుల్లి మనవరాలు అంటే ఏమా నీ కూతురు కూడా బుల్లి కూతురున్నప్పుడు చూసుకున్నావు, వాళ్ళు బుల్లి మనవరాలు ఇక్కడ. ఎందుకంటే మనకి భగవంతుడి గురించి తెలియదు, మన గురించి తెలియదు, మేము ఎట్ట మాయలో పడి కొట్టుకుంటున్నాం. కానీ మీరు భగవంతుడి గురించి తెలిస్తే, నేను కూతుర్ని పుట్టించాను, ఆమె బాధ్యతలు చూసుకున్నాను, అది కూతుర్ని పుట్టి ఆ కూతురు చూసుకోండి, నాకెందుకు వచ్చింది ఈ గొడవ అంతా. ఎందుకంటే నాకు వయసు వస్తుంది, నేను చావడానికి తయారవుతున్నా, వీటిలో ఎందుకు మీకు అర్థమైంది కాబట్టి. కాబట్టి మీరేది కట్ చేసుకుంటామో నీ కూతురు నువ్వేందో చూసుకో, నేనేమైనా సాయం చేయగలిగేది, కానీ ఇది నా బాధ్యత కాదు. నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు దేవుడితో సంబంధం కావాలా, దాన్ని నేను ప్రయత్నం చేయాలి. సో టు కంక్లూడ్ ఇక్కడ బ్రహ్మార్పణం. మీరు ఒకసారి మీకు కృష్ణుడు అర్థమైతే నీ ఉద్యోగం సంపాదించుకుని ప్రశాంతి తిని ఉంటే కదా నేను భక్తి చేసుకోగలిగేది. అది ఉద్యోగం నేను ఇందుకోసం చేస్తున్నాను. అలాగే పెళ్ళాం బిడ్డ ఆల్రెడీ అయిపోయినారు, మీకు ఉన్నారు అంటారు, ఆల్రెడీ వీళ్ళ బాధ్యత నా మీద పడింది, వీళ్ళతో నేను ఉండక తప్పదు. బట్ వీళ్ళను కూడా నేను కొద్దిగా మీరు ఇంట్లో తెల్లారుదామని లేవండి, కృష్ణుడికి నైవేద్యం పెట్టండి, మీరు ఖాళీ టైంలో కృష్ణ మంత్రం అనుకోండి, దాని అంటారు మీరు ఆ సంబంధం అదే మీరు మారుస్తున్నారు, మీరు మారుతున్న వాళ్ళు అంటారు. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవీర్. మీరు ఏదో కాయగూరలు తెస్తారు, బెండకాయలు తెచ్చారు, చిక్కుడుకాయలు తెచ్చారు, ఎవరిచ్చారు అవి? మీరేమైనా మీ ల్యాబ్లో తయారు చేశారా? మీరేమైనా విత్తనాలు మీరేమైనా తయారు చేశారా? అంత దేవుడు ఇచ్చినవి. అన్నారు బ్రహ్మ హవీర్. మనం వాడేటువంటి వస్తువులు ఇంతకుముందు మొదలు చిక్కుడుకాయలు తెచ్చుకోవాలి, ఈరోజు బెండకాయలు తెచ్చుకోవాలా. భక్తులైతే చక్కగా బెండకాయలు చిక్కుడుకాయలు చూడగా ఎవరు గుర్తొస్తారు? బా దేవుడు ఎంత అద్భుతం ఆయన అదే మట్టిలోంచి ఇన్ని రకాల కూరగాయలు బయటికి తీస్తాడు. మామూలు వ్యక్తులు ఏమంతా గుర్తురాదు, మీకు నోరు ఊరుతూ ఉంటుంది, గుత్తొంకాయ ఉంటే అటు ఉంటుంది చెత్తగా కదా. కానీ మీకు కొద్దిగా కృష్ణ చైతన్యం అలవాటు అయితే
ఈరోజు దేవుడి గుత్తంకాయ వండుదాం, ఎట్లా ప్రసాదం మనం ఎట్లా తింటున్నాం. ఈ రకంగా బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిర్, బ్రహ్మైవతే బ్రహ్మాగ్నం. బ్రహ్మాగ్నం మీరు వంట వండడానికి అగ్ని. పచ్చి చిక్కుడుకాయలు మీరు ఆవులు తింటాయి కానీ మీరు తినలేదు. బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం. అంటే ఏది చూసినా కూడా ఈ అగ్ని ఎవడు పుట్టించారు? దేవుడు అగ్ని అయిపోతే మనుషులు ఎలా చక్కగా రుచికరమైన భోజనం ఎలా తింటారు? బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిర్, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం. వండిన తర్వాత, వండే ముందు బంగాళదుంపలు చిక్కుడుకాయలు అని ఒక రకంగా ఉన్నాయి. వండిన తర్వాత చిక్కుడుకాయ బంగాళదుంప కూర, దానిలో మసాలా మారిపోయింది. కానీ అంతా కూడా ఆ తెలివితేటలు ఎవరిచ్చారు మీకు వండడానికి? భగవంతుడు. ఈ రకంగా అడుగడుగున బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిర్, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం. నాకు ఆఖరిలో నేను చావు పుట్టుకల నుంచి బయటపడి బ్రహ్మైవతేన గంతవ్యం. గంతవ్యం డెస్టినేషన్. మీరు జీవితంలో భగవద్గీత అర్థమైతే నేను కృష్ణుడిని చేరుకోవాలా, నేను వైకుంఠానికి వెళ్ళిపోవాలా. కానీ మామూలు వ్యక్తులకి దిక్కుమాలించావు, ఎక్కడికి పోతారో తెలియకుండా. బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధి. ఎవడైతే కృష్ణుని తెలుసుకున్నాడో వాడు చేసే పనులన్నీ కూడా, ఏ పనైనా కూడా అది భక్తి అనాలి దాన్ని. నేను ఏం పని చేసినప్పుడు నాలాంటాడు ఏం పని చేసిన పుస్తకం అమ్ముతా. ఏం సార్ బిజినెస్ చేసి పుస్తకాలు అమ్ముకుంటున్నారు? ఆ డబ్బులు దేవుడు ఖర్చు పెడతారు మీ తలకాయ మార్చడానికి. నేనేమి ఆంధ్రప్రభులు పత్రికలు అమ్ముకుని బతకటల్లా. నేను దేవుడి పుస్తకాలే అమ్ముతాగా. నేను డబ్బు కోసం అయితే ఏ పుస్తకాలైనా అమ్మచ్చు, కానీ నేను భక్తుని కాబట్టి మీ తలకాయ మార్చే పుస్తకాలే నేను అమ్మాలా. నేను కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలే నేను అమ్మాలా. దీని అంటారు. ఆ విధంగా ఒక భక్తుడు ఈ సంసారంలో ఉంటే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపగలుగుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ పేరు ఏం పేరు?